అది మీ ఇష్టం, నేను దానికి ఏం చెప్పలేను. పోతే వన్ అండ్ ఓన్లీ దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అఫ్కోర్స్ ఆయన గురించి మాట్లాడటానికి నా ఒక్కడికే క్వాలిఫైడ్ మ్యాన్ అనుకుంటున్నాను. నేను 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం ఆయనతో, నా 4 decades. ఆయన ఖైదీ సినిమా చూడటం కోసం భీమవరంలో, అప్పుడు అత్తిరి కాలేజీలో లెక్చరర్గా చేసేవాడిని. భీమవరం వచ్చినప్పుడు పని మీద హడావుడిగా వెళ్ళిపోయి ఆ సినిమా చూసి వచ్చి ఎవడో కుర్రాడు భలే చేస్తున్నాడు రా అసలు ఏదండి అదే చెప్తున్నాను. భీమవరం నేను అత్తిలి అంటే ఒక ఇట్స్ నైదర్ విలేజ్ నార్ ఏ టౌన్ కావాలనుకుంటే, కొంచెం సిటీ లాంటి ప్లేస్ కావాలనుకుంటే భీమవరం వెళ్ళేవాళ్ళం. అప్పుడు నా మిస్సెస్ ప్రెగ్నెంట్గా ఉంది. ఏడ్రా ఎక్కడ ఉన్నావా, నేను గబుక్కుని ఎవరినో చూపించినట్టు ఉన్నప్పుడు తను తీసుకుని భీమవరం వెళ్ళి భీమవరంలో చెకప్ చేయించుకొని అది పాజిటివ్ వచ్చింది అనగానే గబ పరిగెట్టుకుంటూ ఆవిడని లాక్కుని ఆల్మోస్ట్, ఎందుకంటే ఆ సినిమాలో ఫస్ట్ ఫైట్ బిగినింగ్లోనే ఫైట్ ఉంటుంది, ఇది ఖైదీ ఫైట్. అంతవరకు అట్లాంటి ఫైట్ చూసిన వాళ్ళు లేరు. ఇవాళ చిరంజీవి గొప్పోడయ్యాడు, చిరంజీవి చాలా గొప్పోడయ్యాడంటే హీఈస్ ది ట్రెండ్ సెట్టర్. ట్రెండ్ సెట్టర్ అంటే మనం టు బి ఫ్రాంక్ విత్ యూ, ఫైట్స్ అంటే ఒక రకంగా చూసినటువంటి వాళ్ళం, ఇదేంటి ఇలా కూడా ఫైట్స్ చేయొచ్చా, ఇలా కూడా చేస్తారా అనేటువంటి ఒక దిగ్భ్రాంతిని కలిగించినటువంటి ఆనాడు ఒక ఫైటర్, ఒక ఫైట్ మాస్టర్స్కి ఏం చెప్పాలి అనేటువంటి ఆలోచనలో పెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆ రోజు ఖైదీ నుంచి ఈ రోజు వరకు ఆయనతో ఎన్నో 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 సినిమాలు చేశాను. అది పక్కన పెడితే ఆ తర్వాత కొంతమంది, ఇప్పుడు నేను కొన్ని ఫంక్షన్స్కి ఆయనతో పాటు అప్పట్లో ఘరానా మొగుడులో అది గుంటూరులో జరిగింది, 100 days ఫంక్షన్ గుంటూరులో జరిగితే మొత్తం అంటే కనుచూపు మేరకు, ఇప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు ఇది ప్యాంటు ఇది షర్టు ఇట్లాగా కనపడేది కదా, అలా కనపడలే. ఇక్కడి నుంచి చూస్తే అన్ని తలకాయలు అలా 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 కదులుతున్నట్టున్నాయి, 1 ఎకరం 2 ఎకరాలు. అది చిరంజీవి చరిష్మా ఆన్ ద స్టేజ్. అది నేను చూశాను కాబట్టి నేను ఒక్కడే ఆ విషయం చెప్పగలను. అది ఆయన కారులో లక్కీగా ఏంటంటే అప్పుడు బ్రహ్మానందం చిరంజీవి గారికి చిన్న అల్సేషన్ డాగ్లా ఉండేవాడు. అంటే ఆయన రక్షిస్తాడని కాదు, ఆయన కారు ఎక్కితే గబుకన్ డాగ్ కూడా ఎక్కి కూర్చుంటుంది. అది బ్రహ్మానందం ప్లేస్ ఆన్ దోస్ డేస్. అక్కడి నుంచి ఆయన ఎక్కిన బస్సులో బెజవాడలో స్టే చేసి గుంటూరు వరకు వస్తున్నప్పుడు, బెజవాడ నుంచి గుంటూరు వరకు జనం బస్సు పక్కన ట్రైన్స్లో దాన్ని ఏమంటారు మోటార్ సైకిళ్ళ మీద వాటి మీద వీటి మీద వెనక ఏమైనా అయిపోతామేమో అన్న భయం కూడా కలిగే రోజుల్లో అది ఆయన చరిష్మా. కాలు కదిపితే 2 రాష్ట్రాలు, ఇవాళ 2 రాష్ట్రాలు, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గిల్ల 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 కొట్టుకునేది. చిరంజీవి డాన్స్ అంటే ఇది కదా చిరంజీవి డాన్స్ అని అనుకునేవాళ్ళు. డాన్స్ సాంగ్ చెయ్యటం అంటే దట్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి ఓన్లీ, వన్ అండ్ ఓన్లీ. ఆ తర్వాత ఫైట్స్, తర్వాత కొన్నాళ్ళు మాకు భయం వేసింది, మా బొచ్చల్లో రాయేస్తాడేమో అని. అంత బాగా కామెడీ చేస్తాడు ఆయన. అది చూడండి, అది ఏమీ ఎరగనట్టు అట్లా ఫేస్ పెట్టి ఇలా అన్నట్టు, ఎంత మేమందరం సరదాగా కామెడీ సార్ ఏ కిషోర్ నువ్వు కూడా చేసినట్టున్నావు కదా, ఏముంది సార్ అన్నట్టు ఉంటుంది. కానీ మన భయాలు మనకు ఉంటాయి. అది అనేక రకాలైనటువంటి, ఇప్పుడు ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మకు అన్నట్టు, ఎవడు నేర్పాడు ఈయనకి హార్స్ రైడింగ్? ఎవరు నేర్పాడు? ఇవాళ నేర్చుకుంటానికి వాళ్ళ ఫాదర్ హార్స్ రైడింగ్ నేర్చుకోరా అని చెప్పి అక్కడికి పంపించరా, తనే నేర్చుకున్నాడు. కొదమ సింహంలో అలా పట్టుకుని కౌబాయ్ లాగా క్యాప్ పెట్టేసి వెళ్ళిపోతున్నాడంటే దట్ ఈస్ చిరంజీవి. అసలు బంగారు కోడి పెట్ట అన్నప్పుడు ఇదిగో
ఇది 25 years బ్యాక్ చరిత్రని ఇప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకుని ఉన్నారు. దట్ ఈస్ చిరంజీవి. ఊరికి నేను చిరంజీవిని పొగట్టడం కోసం నేను ఇవాళ రమ్మలేదు. ఆయన ఇవాళ యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఏది చేసినా అదొక అద్భుతం, ఏది చేసినా అదొక ఆశ్చర్యం. కొన్ని ఆశ్చర్యాలు మనం చేయలేం, అవి కుదురుతాయి అంతే. వండర్స్ కెనాట్ బి మేడ్, దే హ్యాపెన్. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి జీవితాల్లో జన్మల్లో ఒక జన్మ చిరంజీవి గారిది. ఇంకా చాలా చాలా చెప్తూ, అందుకనే ఆయన్ని ఊరికనే చాలా గొప్పవాడండి చాలా గొప్పవాడని కాకుండా కారణ జన్ముడు అనటానికి రీజన్ అది. ఇటువంటి కారణాల వల్ల పుట్టినటువంటి వ్యక్తి. ఇందాక నుంచి ఇప్పుడు అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు మిమ్మల్ని చూస్తూ అని కళ్ళ నీళ్ళు పెట్టేసుకుని ఆ యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్ నేను చూశాను చాలా చోట్ల. ఆయన పక్కనే ఉంటుండేవాడు కదా, వెళ్ళినప్పుడు ఏమన్నా వచ్చేసి గడగడ పడుకుని ఇలాంటివి ఎన్ని 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 చూశాడు. ఆయన చూడని చరిత్ర, ఆయన చెప్పని చరిత్ర, ఆయనకి తెలియని చరిత్ర. దట్ ఈస్ చిరంజీవి. ఈరోజు చిరంజీవి గారు ఇంకొక విషయం చెప్పేసి బోరు కొడుతున్నారా అనిపించుకోవడం కోసం చెప్పా. ఇంకో విషయం ఏంటంటే, నేను కింగ్ ఇండియన్ సినిమా కాదు, కింగ్ ఆఫ్ వరల్డ్ ఫిలిం. ఇవాళ కాదు, నేనేదో ఊరికనే మీరు ఇండియా అన్నారు కాబట్టి నేను వరల్డ్ అందామని కాదు. ఇలాంటి మూమెంట్స్ కొన్ని లక్షల మూమెంట్స్ చేశాడు. ఊరికే చిరంజీవి గారి గురించి ఇంకా ఎంతో గంటలు 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 చెప్పినా సరిపోదు. ఒక్క విషయం చెప్తున్నా, మొన్న ఈ మధ్య వచ్చినటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గురించి. ఒక సాంగ్లో కొన్ని మూమెంట్స్ ఉండాలి. అలాంటి మూమెంట్స్ ఇప్పుడు మీరు ఒకసారి చిన్నపిల్లలే ఉంటే గుర్తుంటుందో లేదు తెలియదు కానండి, రగులుతుంది మొగలి పొద, ఆ పాటలో బా ఏంటిది బాడీయా లేకపోతే ఏదన్నా ఒక రబ్బర్ ఇదే అనేటువంటి స్థితిలో ఆ సాంగులో ఉన్న మూమెంట్స్ మాత్రమే మనం చూసి కౌంట్ చేసుకోగలిగాం. ఒక్కొక్క మూమెంట్ ఓకే చేయడానికి ఆ కొరియోగ్రాఫర్ ఎన్ని టేక్స్ చేస్తుంటాడో ఆలోచించండి. హీరోయిన్ తప్పు చేసినా చేయాలి, ఆయన తప్పు చేసినా చేయాలి, పొరపాటు జరిగితే చేయాలి. అలాంటిది ఒక్కొక్క పాటలో కొన్ని 500 సార్లు 1000 సార్లు రిహార్సల్ చేసి ఉంటాడు ఆయన. అలాంటి పాటలు ఎన్ని సినిమాల్లో చేసి పాట, డాన్స్, కొరియోగ్రఫీ అంటే చిరంజీవి. కొత్త వాళ్ళు ఎవడన్నా వచ్చాడంటే ప్రభుదేవాకి ఆ రోజుల్లో చెప్పి దా నువ్వు చెప్పు చెయ్యి ఏం చేస్తావని జగదేక వీరుడు అతిలోక సుందరిలో చేస్తుంటే అది ఈయనకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనే లారెన్స్ మాస్టర్ దగ్గర నుంచి తిప్పలు పడ్డాయి నాకు తెలుసు. అటువంటి చిరంజీవి గారి గురించి ఇంకా చాలా చాలా చెప్పచ్చు. ఇప్పుడు ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండేటువంటి మనస్తత్వం కలిగిన వాడు చిరంజీవి అంటానికి నా బిడ్డ విషయంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను. ఇంతటితోటి నేను ఈ సినిమాకి చీఫ్ గెస్ట్